అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను ఈరోజు ఆంజనేయ రాజు గారి హెర్బా వ్యాలీ ఫామ్లో అయితే ఉండడం జరిగింది. మరి ఆయుర్వేదంలో ప్రతి మొక్కకి కూడా ఏ మొక్కకి సంబంధించి ఆ మొక్కకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తుంటారు. మరి ఆయుర్వేదంలో ఎక్కువగా యూస్ చేసే మోదుగ చెట్టు గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోదుగ చెట్టు అనేది ఒక ఆయుర్వేద మెడిసిన్గా అండ్ మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది అనేది. నమస్కారం రాజుగారు. నమస్తే అమ్మా. మీ ఫామ్ చూస్తుంటే నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. పొల్యూషన్ ఉన్న వాతావరణంలో ఉండి నిజంగా అండి మనం ఏదో ట్రిప్ ప్లాన్ చేసినట్టుగా ఉందన్నమాట. వచ్చే వే కానీ ఇక్కడంతా కానీ ప్రశాంతమైన గాలి అదంతా. మీరు వెనక చూస్తున్నది ఇది మోదుగ చెట్టు. ఇప్పుడు సార్ మాటల్లో తెలుసుకుందాం ఈ చెట్టుకున్న మెడిసినల్ ప్రాపర్టీస్, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ తయారు చేస్తారు అనేది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, మనమే తెలివైన వాళ్ళు, మిగిలిన తెలివి తక్కువ అనుకుంటాం. మనకన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ చాలా తెలివైనవి కాబట్టి ఈ అద్భుతమైన మోదుగ చెట్టుని ఇలా తినడం జరిగింది. అవును, మన ఇంట్లో కూడా చూడండి ఏదన్నా మంచి చెట్టు, దానికి మందారం చెట్లు కానీ వాటికి అంతా బెజ్జాలు చేస్తూ ఉంటాయి పురుగులన్నీ. అది ఏ ప్లాంట్ లో ఏ మెడిసినల్ వాల్యూ ఉంది, అది తింటే మనకి ఏంటి ఉపయోగం అనేది మనకన్నా ఎక్కువ క్రిములకి తెలుస్తుంది. అవి వాటి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం మీరు తెల్లని బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, పురుగు పట్టదు. బ్రౌన్ రైస్ తెచ్చి ఇంట్లో పెట్టండి, ఒక 1 month బాడే 1 week లో పుచ్చిపోతాయి. అంటే పురుగు తెలివైందా, మనం తెలివైన వాళ్ళు. అంటే బ్రౌన్ రైస్ లో ఫుడ్ ఉందని తెలుసు కాబట్టి అది పురుగు పడతాను. తెల్లది ఎందుకు పనిచేయదని దాన్ని తిందది, అంటే అది ఊసేసింది, మనం తింటున్నాం. అర్థమైంది కదమ్మా. అంటే బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి ఉన్న డిఫరెన్స్. ఆ విధంగా ప్రకృతిలో ప్రతి దానికి తెలుసండి. రేల చెట్టు అని ఉంటుందమ్మా, దాని యొక్క కాయ లోపల గుంజు తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలుగుబంట్లు, బ్లాక్ కలర్ చింపాంజీలు, తుమ్మ కాయలా ఉంటాయి, పెద్ద పెద్ద పొడవుగా, అదే పెద్దగా ఉంటాయి, రౌండ్ గా ఉంటాయి. చింపాంజీలు, కోతులు, ఎలుగుబంట్లు పొట్టలో బాగాలేదు అనుకోండి, గవగబా చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కాయ తెంపుకుని ఆ గుంజు కొంచెం తింటాయి, అంతే. అక్కడే ఫ్రీ మోషన్ అయిపో, మొత్తం పొట్ట శుద్ధి అయిపో. ఎంత విచిత్రం చూడండి. మరి ప్రకృతిలో ఎవరు నేర్పారు అది? మనకు మళ్ళీ పాఠాలు నేర్చుకుంటున్నాయా, గురు శిష్య సంబంధం ఉందా? ఏమీ లేదు, అన్నిటికీ తెలుసు. పోనీ దాని తల్లి దానికి చెప్తుందా ఈ కాయ తిని పొట్టలో బాగున్నప్పుడు? అది లేదు. ప్రకృతి, ఆ ప్రకృతి నుంచి ఆ వైబ్రేషన్, ఆ శక్తి ఆ యానిమల్ అబ్జర్వ్ చేసుకుని ఆ టైంకి వెళ్ళి ఆ కాయ తిని, ఆ విధంగానే ఇది కూడా ప్రకృతిలో ఒక భాగమేనమ్మా. మనకైతే తెలియదు, యూట్యూబ్ నో దీన్ని కల్పవృక్షం అని కూడా అనొచ్చు మనం. మోదుగని, మర్రి, మోదుగ ఇలాంటి వృక్షాలు అనమాట. దీని పంచాంగాలు అమృతం అన్నమాట. అంటే పువ్వులు, వేళ్ళు, కాయలు, ఆకులు, బార్క్, తాట పైన బెరడు అంటాం, తొక్క అంటారు కొంతమంది. ఈ 5 సమంగా తీసుకుని మంచి ఆస్పీషియస్ డే చూసుకుని ఆ రోజు కనుక ముహూర్తం కుదిరితే దాన్ని కలెక్ట్ చేసుకుని ఈ 5 కూడా చూర్ణం చేసుకుని సమానంగా కలుపుకోవాలండి. 5ని చూర్ణం చేసుకుని వాటిని ఇనప పాత్రలోనే పెట్టాలమ్మా. స్టీల్ డబ్బా కానీ ఐరన్ కానీ ఇంక దేంట్లో పెట్టినా దాని యొక్క శక్తి పోతుంది. ఆయుర్వేదంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఇది వేణు పాత్ర అంటారు. వేణు అంటే మన బ్యాంబూ అమ్మ, వెదురు, ఇంతంత లావు ఉంటాయి. పూర్వం కొలతలు కూడా సోల, తవ్వ, సేరు ఇవన్నీ కూడా దాంతోటే కొలిసేవారు. అటువంటి పాత్రలో నిల్వ చేయమని రాసి ఉంది. కొన్ని ఇనప దాంట్లో, కొన్ని గేదె కొమ్ములో, కొన్ని ఆవు కొమ్ములో, కొన్ని నేతి పాత్రలో, కొన్ని గాజు పాత్రలో, ఇలాగా అనేక రకాల నిల్వ చేసే సిస్టమ్ కూడా ఆయుర్వేదంలో అంత విపులంగా రాయటం జరిగిందనమాట. అందుకు దీన్ని ఏం చేయాలంటే దీన్ని 5 చూర్ణం చేసుకుని ఎండలోనే ఆరబెట్టచ్చు, నీడనైనా ఆరబెట్టచ్చు. మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతారు ఏం చూర్ణం చేసుకోవాలి. బెరడు అంటారా? బెరడు, ఆకు, ఏవైనా కానీ. విత్తనం తోలు తీయాలని చెప్పానండి నేను గత వీడియోలో. విత్తనానికి పైన ఒక తొక్క ఉంటుందన్నమాట. దాన్ని ఎనుము యొక్క పేడ అంటే గేదె పేడ రసం తీసి ఆ రసంలో నానబెడితే ఒకరోజు ఆ మర్నాడు ఒలిస్తే అది పొంగుతుందమ్మా. తొక్క తీసేస్తే లోపల తెల్లటి పప్పు ఉంది. ఆ పప్పుని తీసి ఎండబెట్టి మనం చేసుకోవచ్చు. ఆ విధంగా చేయొచ్చు. లేదు ఉసిరి రసం కానీ, మేకపాలు కానీ, ఆవు పాలు కానీ వాటిల్లో ఒకరోజు నానబెట్టి మర్నాడు తీసి తొక్క తీసి అప్పుడు మెడిసిన్గా చేసుకోవాలి. మిగిలిన శుద్ధి అక్కర్లేదమ్మా. తాట ఇవన్నీ కూడా ఆకు, తాట, వేరు, పువ్వు తీసుకోవచ్చు. ఒక్క విత్తనాన్ని మట్టికి పై తోలు ఉండకూడదు. ఇలా 5 కలిపి మీరు నూరుకుని దాన్ని సన్నటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణం ఆవు పాలతోటి తీసుకోవాలమ్మా. నేను దీని మీద ఇంకొక 2-3 వీడియోలు చేయడం జరిగింది.
ఆవు పాలతోటి అంటే ఇండియన్ కౌ మిల్క్ ఏదైతే మోపురం ఉంటుంది, హంప్ అంటాం మనం, ఆ మోపురం ఉన్న ఆవు పాలతోటి మాత్రమే ఈ మెడిసిన్ తీసుకోవాలండి. ఇలా ఉదయం సాయంత్రం తీసుకుంటా. దీన్ని తీసుకోవడానికి ముందర ఒక 10-15 రోజులు శరీర శుద్ధి అని ఉంటుందండి. ఆ శరీరాన్ని శుద్ధి చేసుకుని ఈ మెడిసిన్ కనుక మీరు 21 రోజు మినిమం తీసుకోవాలమ్మా. పాలు అన్నం మాత్రమే ఆహారం తీసుకోవాలి. అది కూడా న్యాచురల్గా పండిన బ్రౌన్ రైస్ అయితే ఆ పాలలో ఉడకబెట్టుకుని ఆహారంగా తింటే అద్భుతంగా పనిచేస్తుంది. కావాలంటే కొద్దిగా చక్కెర, తేనె. భయంకరమైన వేడమ్మ ఇది. వేడి శరీరాలు తట్టుకోవడానికంటే ఏదైనా మనం 100 ఏళ్ళు బతికేది 150 ఏళ్ళు 200 ఏళ్ళు బతకాలి. ముసలోడు మళ్ళీ యవ్వనం రావాలంటే కష్టపడకుండా రాదు. అది కూడా ఎలా అంటే ఆ మూలికలో కూడా ప్రాణం ఉంది, అమృతం ఉంది. ఆ అమృతం మనకు ఉపయోగపడాలంటే దానికి దండం పెట్టుకోవాలి. అందుకనే మేము అటువంటి మూలిక కలెక్ట్ చేసి ముందర ఓం అమృతోద్భవాయ అమృతం కురితే స్వాహ అంటాం అని దండం పెట్టుకుంటాం. ఓం అమృతోద్భవాయ అమృతం దేంట్లో నీలో ఉంది, ఆ అమృతాన్ని మాకు ఇయ్యి అని దండం పెట్టుకుని దానికి పూజ చేసి ఆ మూలికను కలెక్ట్ చేసుకుని మంచి తిథి వారం నక్షత్రం అన్నీ చూసుకుని అది కలెక్ట్ చేసి ముందర చక్కగా తలకి స్నానం చేసమ్మా. అగరవత్తులు దానికి దూపం ఇచ్చి పసుపు కుంకుమ పూజ చేసి పువ్వులుని దండం పెట్టి తీస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ అనేది రావాలి. ఒక పవిత్రమైన ఆలోచనతోటి పాజిటివ్ థింకింగ్ తోటి ఈ మూలికను కనుక మనం తీసుకుంటే, నెగిటివ్ థింకింగ్ తోటి తీసుకుంటే పనిచేద్దాం. ఎందుకంటే మన బ్రెయినే కదా మన శరీరాన్ని నడిపేది, మన బ్రెయినే మనకు శక్తినిచ్చేది. కాబట్టి ఆ విధంగా దీన్ని 1 నెల నుంచి 6 నెలలు సంవత్సరం బ్రహ్మచర్యం పాటించి ఆవు పాలే ఆహారంగా తీసుకోవాలి, లేకపోతే ఆవు పాలు అన్నమే ఆహారంగా తీసుకుంటే కనుక మిరకిల్స్ అమ్మ. జీవితంలో ఊహించనన్ని జబ్బులు తగ్గుతాయి. ఏదైతే మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల వచ్చిన వ్యాధి వచ్చిందో ఈ ఇమ్యూనిటీ అద్భుతంగా పెరగడం వల్ల ఆ వ్యాధులన్నీ దూరం అయిపోతాయమ్మా. మేమైతే ఆ పౌడర్ తోటి ఏదైతే పువ్వుల పౌడర్ తోటి చేయగలిగామో ఇది కూడా 1 సంవత్సరం ప్రయత్నం చేసామమ్మా. కానీ అప్పట్లో ఎవరికి ఇవ్వటం జరగలేదు. నేనే కొద్ది రోజులు తిన్నాను. ఆ విధంగా కనుక ఈ మోదుగ పంచాంగాలతోటి కనుక మీరు ఒక మెడిసిన్ తయారు చేసుకుంటే మీకు మళ్ళీ టీ సెల్స్, ధాతువులు, మీ CD4 అన్ని సెల్స్ పుడతాయి. ఈ CD4 టీ సెల్స్ అనేది మీకు ఎయిడ్స్లో HIV కేసుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. HIV కేసుల్లో CD4 తగ్గిపోతూ ఉంటుంది. అంచేత CD4 టీ సెల్ అనేది మీరు మళ్ళీ పుట్టించగలిగితే బాడీలో HIV కూడా మీకు దూరం అయిపోతుంది. మిమ్మల్ని ఏమీ చేయలేనంత ఇమ్యూనిటీ మీ బాడీలో పెరుగుతుంది. అటువంటి అద్భుతమైన కాయకల్ప చికిత్స అంటారమ్మా వీటిని. అద్భుతమైన యోగాలు అంటారు వీటిని, రసయోగాలు అంటారు అనమాట. ఇటువంటి అద్భుతమైన మూలికలను మనం తయారు చేసుకుని వాడుకుంటే కనుక మనిషి మళ్ళీ తిరిగి యవ్వనం పొందుతాడు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరైనా సరే మళ్ళీ యవ్వనం వస్తుందమ్మా. అనేక రోగాలు తగ్గిపోతాయి. అందుకనే దీన్ని అమృతం అని ఒక కల్పవృక్షంగా నేను మోదుగని చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధానం అంతా అందరూ తీసుకొని చేసుకోలేకపోవచ్చు. ఈ మోదుగ చెట్టు కానీ పువ్వులు కానీ సంబంధించిన ఏదైనా అలాంటి మెడిసిన్ మీ దగ్గర అవైలబుల్గా ఉంది? పువ్వులది ఉందమ్మా, పువ్వులది చేసాము, ఇప్పుడు చేస్తానే ఉన్నాం. పువ్వులు కూడా మీరు ఇప్పుడు ఏవైతే బెనిఫిట్స్ చెప్పారో అవన్నీ కూడా పువ్వుల్లో కూడా ఉంటుంది. అలాగే మీరు గింజలో ఉంటుంది, పంచాంగాల్లో ఉంటుంది. ప్రతిదీ ఈవెన్ ఏమీ అవలేదు, మీకు సీజన్ అంతా దాటిపోయింది, మీకు కాయలు లేవు, పువ్వులు లేవు, విత్తనాలు దొరకట్లా, ఏమీ దొరకపోయినా ఉత్త ఆకులు కోసుకున్నాము, ఆరోగ్యంగా ఉన్నాయి. అవి చూర్ణం చేసుకుని ఆ ఇనప పాత్రలో పెట్టుకుని నేను చెప్పిన విధంగా తింటే 100% రాకపోయినా 25 to 50% రావడానికి ఆస్కారం ఉందమ్మా. అలాగే నేను బెరడు పంచాంగాలు తీసినప్పుడు బెరడు అని చెప్పాను కదా, ఆ బెరడు ఒక 2 అంగుళాలు వెడల్పుని స్లోగా కిందకి తీయాలమ్మా. అంతే తప్ప బెరడు తీయమన్నా అని చెట్టు చుట్టూరు తీసేస్తే చెట్టు చనిపోతుంది. అటువంటి పొరపాటు ఈ అమృతాలు కాబట్టి ముందు తరాలకి ఈ చనిపోకుండా పోషించి అందించాలమ్మా. మనం తెలిసి తెలియకుండా సార్ చెప్పాడు మొత్తం బెరడు తీసేద్దామని అమ్మేసుకుందాం అనుకుంటే ఆ చెట్టు చనిపోతుంది. చనిపోతే ముందు తరాల వాళ్ళు మోదీ చెట్టు గురించి హిస్టరీలో ఉంది, ఎక్కడ ఉంది, ఎలాగా అని అడిగితే మనం సిగ్గుపడవలసిన స్థితి వస్తుంది అనమాట. అందుచేత ముందు తరాలకి ఈ అమృతాలను అందించాలి అంటే ఈ చనిపోకుండా జాగ్రత్తగా ఒక 2 అంగుళాల వెడల్పును మాత్రమే తీసుకుంటే, ఈ సంవత్సరం ఇటు తీస్తే
ఇంకో సంవత్సరం అవతల వైపున ఇంకో హైట్లో తీస్తే కనుక ఆ చెట్టుకి ఎటువంటి అనారోగ్యం కడగకుండా ఆ చెట్టులో శక్తి చావకుండా అద్భుతంగా ఆ చెట్టు బతికుంచుకుంటే మనకు ముందు తరాలకు ఉంటుందమ్మా. అది కొంచెం కష్టమైన ప్రాసెసే. రాజుగారు చెప్పినట్టుగా మనకి హెల్త్ బెనిఫిట్స్ రావాలి అంటే కొంత సాక్రిఫైస్ లేదా కొంత కష్టపడాల్సి వస్తుంది. మీకు కనుక మోదుగ చెట్టు కానీ పువ్వులు కానీ దొరుకుతున్నట్లయితే ఎక్కువగా కొన్ని ఊర్లలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పద్ధతిలో తయారు చేసుకొని ఈ మోదుగ చెట్టు నుంచి వచ్చే అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు. అండ్ పువ్వులకి సంబంధించిన మెడిసిన్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి దాని గురించి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఎంక్వైరీ చేసుకుని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.